బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో భరణి గారైతే గనక ఎవిక్టెడ్ అయిపోయి వెళ్ళిపోయారు. 60th వీక్ అయితే గనక. 7th వీక్ అయితే గనక నామినేషన్స్ ఒక రేంజ్‌లో స్టార్ట్ అయినాయి మామ. నామినేషన్స్ వీడియో దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇదైతే గనక నామినేషన్స్ దానికన్నా ముందు భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత హౌస్‌లో ఏం మాట్లాడుకున్నారు? ఆ రోజు నైట్ బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగింది? బజ్ అనేది మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా పాపం చాలామంది ఇన్ ద సెన్స్ తనుజ గారు, దివ్య గారు కొంచెం పాపం ఏడుస్తూనే ఉన్నారు మామ. వాళ్ళైతే కనుక ఎమోషనల్ అవుతానే ఉన్నారు. బాగా ఒక నాన్నగారు వెళ్ళిపోయారు. ఆయన ఇంట్లో ఉంటే సపోర్ట్ ఉంటుంది. ధైర్యం లేనప్పుడు, బాధలో ఉన్నప్పుడు, గేమ్‌లో అన్నిట్లో నాన్నగారు సపోర్ట్ ఇచ్చారు. ఒక అండగా ఉన్నారు. ఆయన వెళ్ళిపోయారని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నారనమాట. ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నువ్వు బంధత్వాలు, బాంధవ్యాలు పెంచుకోవడానికి రాలేదు. నీ ఆట నువ్వు ఆడడానికి వచ్చావు కాబట్టి గేమ్ నువ్వు గెలుచుకోవాల్సిందని చెప్పి బిగ్ బాస్ యొక్క కండిషన్. అదే తెలియచేసేలా చేసినా కూడా వీళ్ళైతే ఏడుస్తూనే ఉన్నారు. మామ మన వీడియో ఖచ్చితంగా చూస్తున్నారైతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ఖచ్చితంగా మనకు చాలా సపోర్ట్గా ఉంటుంది. లైక్ కొట్టు మామ, కొట్టు 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 కొట్టు. లేట్ చేయకుండా ఇంకా అయితే వీడియోకి వెళ్ళిపోదాం మామ. సో భరణి గారు వెళ్ళిపోయాక హౌస్లో ఏం జరిగిందో చూద్దాం. చూడండి. సో దివ్య అయితే కనుక ఫుల్గా ఏడుస్తుంది మామ. హౌస్లో ఉన్నప్పుడు ఏడ్చింది, హౌస్లో ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎమోషనల్గా ఏడ్చింది, వెళ్ళిపోయాక కూడా ఏడుస్తానే ఉంది ఉంది ఉంది. పవన్ చెప్తాడనమాట, ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నువ్వు ఏడవకు, మనమంతా ఒక ఫ్యామిలీ, నువ్వు, నేను, రాము, సుమన్ అన్న, దాని తర్వాత తనుజ, మన నలుగురు ఒక ఫ్యామిలీ అని చెప్తాడనమాట. సో వీళ్ళంతా గ్రూపే అనమాట. ఆయన ఉన్నప్పుడు వీళ్ళు 5గురు కలిసే ఉండేవాళ్ళు. సో ఫుల్ సపోర్ట్ ఇస్తాను, మేమున్నాం, ఏడవకు, రేపటి నుంచి బాగా ఆడాలి అంటాడనమాట. అమ్మో మామూలుగా లేదురా బాబు. వీళ్ళ యొక్క స్ట్రాటజీగా ఏంటి, నామినేషన్స్లో కూడా దివ్య నిఖిత తను అనుకున్న వాళ్ళకే నామినేట్ చేసింది, సాయి శ్రీనివాస్ని. సో తననే ఎందుకు నామినేట్ చేసింది ఏంటని చెప్పి దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను నామినేషన్స్ టాపిక్ చెప్పేటప్పుడు. కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది మామ. సో ఏమనుకోవద్దు, అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో తనుజ కూడా ఏడుస్తుందనమాట ఫుల్గా. రాము వచ్చి బయట బయట కూర్చున్నావు కదా, బయట ఆల్రెడీ పెట్టుకున్నావు కదా గోల్ను, వచ్చేసరికి అది రీచ్ అవ్వాలి, ఏడు పాపే అంటాడనమాట. సో ఇద్దరు కూతుళ్ళు ఇమ్ము మీద కక్ష కడతారా అన్నట్టు అనిపించినట్టే ఉంది మామ. సో కావాలని ఇమాన్యుల్ ఏమైనా ప్లాన్ చేసి పంపించాడా అని చెప్పి వీళ్ళైతే కనుక కక్ష సాధింపులు చర్యలు ఏమైనా చేస్తారా లేదా అనేది డౌట్గా ఉంది. బట్ అది నిజమే అని అనుకోవాలి. ఎందుకంటే కనుక ఈరోజు నామినేషన్ జరిగిన దాంట్లో నిజంగా అది నిజమేరా బాబు, దాంట్లో కన్వర్షన్ లేని ఇది ఉంది అన్నట్టుగా నాకైతే అనిపించింది. దీని తర్వాత ఇమ్ము అండ్ దివ్య చూడండి, ఇక్కడ అడిగేసింది ఆల్రెడీ దివ్య. మనసులో ఏం పెట్టుకుని అసలు అడిగేసేయడమే, ఏది దాచుకునేలే, నీ అమ్మ తగ్గేదేలే అన్న రేంజ్లో ఉంది మామ. సో చాలా వరకు ఆయనే కదా ఉంది, రాముని పంపించేసేయచ్చుగా, భరణి గారిని ఉంచొచ్చుగా అని అందనమాట. సో దివ్య అడుగుతుందనమాట గట్టిగా ఇమ్ముని. ఫస్ట్ 2 వీక్స్ ఆడలేదంటున్నావు, నువ్వు చూసావా? ఫస్ట్ 2 వీక్స్ ఆడలేదంటున్నావు, నీకు తెలుసా అన్నట్టుగా తను అడిగిందనమాట. వీక్స్లో భరణి గారు లేదు అంటే ఫస్ట్ 2 వీక్స్లో భరణి గారు లేడు అంటే ఇమ్ము ఏమడుగుతున్నాడు అంటుంది దివ్య. సో దీని తర్వాత సుమన్ అన్న ఆల్సో క్రై, ఆయన కూడా ఫుల్గా ఏడుస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే సుమన్ అన్నతో నిజంగా రిలేషన్ ఉంది. సుమన్ అన్నకి హెల్త్ బాగోపోయినా, పెయిన్స్ ఏమైనా ఉన్నా భరణి అన్న దగ్గరుండి చూసుకునేవాడు. ఇప్పుడు మరి ఎవరు చేసుకుంటారో తెలీదు. సో ఇక్కడ మన దివ్య గారి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ 2 వీక్స్ ఆయన గేమ్ ఆడాడంటున్నావు, దానికన్నా ముందు ఆట ఆడింది మర్చిపోయా, ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆయన ఆడట్లేదు అంటున్నావు, రాము ఏమన్నా ఆడుతాడని చెప్పి దివ్య అయితే కనుక డీటెయిల్గా అడుగుతుంది మామ. సో వీళ్ళైతే కనుక చూడండి, ఇదిగోండి ఆ టైంలో దివ్య ఏడుస్తూ అడుగుతుంది అనమాట. రాము అక్కడ ఓదారుస్తూ ఉంటాడు దివ్యని. సో దివ్య నేను అంత స్ట్రాంగ్గా ఉన్నా అంటే ఆయన వల్లే అని చెప్పి చెప్తుంది మామ. నిజంగా ఆయన వెళ్ళిపోయాక కూడా నేను అంత స్ట్రాంగ్గా ఉన్నా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఇంకా చెప్పుకోవడం ఎందుకు, ఆయన ఇలాగ ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా వెళ్ళిపోయిన ఆయన వదిలేయడం తప్ప ఇంక వేరే ఏం చేయలేం. సో రాము కూడా సేమ్ ఫీలింగ్, నేను కెప్టెన్ అయింది ఆయన వల్లే కదా, వీళ్ళంతా ఇచ్చేసుకుంటున్నారు మామ. అంతా నాకు ఆయన పెట్టిన ఇదే, నాకు ధైర్యం ఆయనే ఇచ్చాడు, నాకు మందు ఆయనే రాశాడు,
నేను బాగోపోతే ఆయనే ఉన్నాడు. మరి మీ అందరు కలిసి కాపాడుకోవాలి కదా, నెట్టేశారు కదా స్వామి అందరు కలిసి. పాయింట్ మాట్లాడుకోవాలి కదా మరి. దివ్య చెప్తుంది ఇమ్ముకి, నాకు కోపంగా లేదండి, మీరు పంపించేశారని చెప్పి నేను కోపాడట్లేదు, నాకేం కోపంగా లేదు ఇమ్ము గారు. చిచే అలా ఏం లేదు అంటాడు ఇమాన్యుల్. సో ఇమ్ము, నా డెసిషన్ నేను చేయాలి కదా, నా డెసిషన్ నేను తీసుకోవాలి కదా, అందుకని నా డెసిషన్ నేను తీసుకున్నానని చెప్తాడు అనమాట. సో ఇప్పుడు నేను రాముని తీస్తే మళ్ళీ నేను బాధపడాలి, రాముని తీసేసుంటే మళ్ళీ నేను బాధపడాలి, మళ్ళీ నేను అలా ఫీల్ అవ్వడం ఎందుకు, ఇప్పుడు నేను భరణి గారు తీసేసా ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా అది రాముకి రెడ్డి ఉంటే రాముకి రెడ్డి ఉంటే మంచి పాయింటే కదా. సో ఆవిడ కూడా మంచి పాయింటే మాట్లాడింది దివ్య కూడా. సో అండ్ దివ్య, భరణి హానెస్ట్ ప్లేయర్ కదా, ఆయన ఎందుకని పంపించేయడం, భరణి గారు అయితే హానెస్ట్ ప్లేయర్ కదండి, అనవసరంగా ఆయన్ని పంపించేశారేమో, ఆపుంటే బాగుండేదండి, మీ చేతిలో ఆల్రెడీ పవర్ హస్త్రా ఉంది కదా, మీరు ఆపుంటే బాగుండేదండి అని చెప్పి ఆవిడైతే చెప్తుందన్నమాట. ఒక నిమిషం వాటర్లో ఉండటం వల్లే నాన్న వెళ్ళిపోయారు అంటుంది తనుజ. అంటే ఇమ్ము వల్లేనా? నిజంగా తనుజ అయితే కనుక ఇమాన్యుల్ మీద బాగా కక్ష పెట్టేసుకుంది అన్నట్టు అనిపిస్తుంది నాకైతే కనుక. ఎందుకంటే కనుక ఈ మాట అంది, అందరూ బాండింగ్ అనేసి అనడం వల్లే నాన్న వెళ్ళిపోయారు అంటుంది తనుజ. అంటే ఇమ్ముయే కదా బాండింగ్ అది ఇది అని చెప్పి లేపింది టాపిక్. మళ్ళీ అంటున్నారని నేను దగ్గరకు కూడా వెళ్ళటం లేదు, అలా అన్నారని చెప్పి నేను అసలు దూరం ఉంటున్నాను, నాన్నని 4-5 రోజుల నుంచి ఆయన ఏమనుకున్నాడో ఫీల్ అయ్యాడో లేదో అని చెప్పి కూడా నేను ఆలోచించలేదని చెప్పి ఏడ్ చేస్తున్నా. మళ్ళీ అంటున్నారని నేను దగ్గరకు కూడా వెళ్ళటం లేదు, మళ్ళీ ఎక్కడ బాండింగ్ అంటారని చెప్పి దూరంగానే ఉన్నానండి. రాము అంటాడు, బాధపడకు మేము ఉన్నాం, నువ్వు బాధపడకమ్మా, అన్నయ్య వెళ్ళిపోతేనే నేనున్నాగా చిన్నయ్యని చూసుకోవడానికి అని చెప్పి చెప్తాడు అనమాట. బాండింగ్స్ కొంచెం వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. సో ఇమ్ము కావాలని అడగడు, నేను ఉన్నా అంటాడు అనమాట రాము. ఇమ్ము మాట్లాడ్డాడు అనమాట అసలు వెళ్ళి, ఎందుకంటే కనుక ఇద్దరు నేను అనుకోవడం వాళ్ళ కోపం పెట్టేసుకుంటారు వాళ్ళైతే కనుక. హ్యాపీగా వర్కౌట్ చేయండి, తనైతే కనుక మాట్లాడుకుంటుంది అనమాట. తనుజానే చెప్తా ఉంటుంది అనమాట ఆయనకి, ఇలా ఉండండి అని చెప్పి చెప్తుంది అనమాట. సో హ్యాపీగా వర్కౌట్ చేయండి, చాలా వీక్ అయిపోయారు నాన్న, రియల్లీ సారీ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తుంది అనమాట. నేను స్ట్రాంగ్గా ఉంటాను, థ్యాంక్ యూ నాన్న, ఐ మిస్ యూ అని చెప్తుంది అనమాట. నిజంగా తన హార్ట్ టచింగ్, తను ఎంత బాధపడితే అలా మాట్లాడుద్ది నిజంగా కదా. సో తను మనస్ఫూర్తిగానే మాట్లాడిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా ఎంతమందికి తను మాట్లాడింది నచ్చిందో, తన వర్డ్స్ నచ్చితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మా గొంతు అనేది సరిగ్గా రావట్లేదు, అందుకనే స్లోగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు అది. సో తనుజ సెల్ఫ్ మోటివేషన్ చేసుకుందనమాట. అట్లీస్ట్ తనంతటా తన సెల్ఫ్ మోటివేషన్ కూడా చేసుకోకపోతే వీక్ అయిపోతానేమో హౌస్లో, మళ్ళీ అది ఒక నెగిటివ్గా టాలరేట్ అవుతుందని చెప్పి తన అంతటా తానే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటుంది అనమాట. సో ఇమ్ము అండ్ కళ్యాణ్ సంజన ఒక చోట కూర్చుకుంటారు. మనకి ఏమైనా సరదానా ఈ మర్ని కానీ పంపించడానికి, మనకేమైనా సరదానా? దాని తర్వాత సరదానా తనని తీసేయడం అన్నాడు కళ్యాణ్, తీసేయించడం అంటాడు కళ్యాణ్తో. సో సంజన గ్రూపిజం తీసుకోకూడదు అంటనమాట. గ్రూపిజం వద్దు మనకి. సంజన గారు ఏంటంటే ఇమాన్యుల్ ఎక్కడ తనుజాకి మళ్ళీ క్లోజ్ అవుతాడని చెప్పి ఆవిడ స్ట్రాటజీస్ ఆవిడైతే కనుక ఎక్కడ తగ్గకుండా ప్లే చేస్తుంది. ఆవిడ స్ట్రాటజీస్ అయినా ఎక్కడ తగ్గట్లా. ఆవిడైతే కనుక ఆ గేమ్ వర్క్ అంతే, అందరితో కలిసి ఉండాలి అంతే అంటుంది సంజన. గేమ్ వర్క్ ఏమైనా స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నా సరే, గ్రూప్స్ ఏమైనా ఉన్నా సరే, బయటికి వచ్చిన తర్వాత ఇమాన్యుల్ నువ్వు నేను ఒకటే అని చెప్పి చెప్తుంది అనమాట. పాపం దివ్య గారు అయితే కనుక, సంజన గారు అయితే కనుక ఇలా, తనుజ గారు దివ్య గారు పాపం నాకైతే చాలా జాన్ అనిపించింది. సో ఇద్దరు కలిసి ఇమ్ముని దెబ్బ కొడతారా అని చెప్పి నాకైతే కనుక మళ్ళీ డౌట్ వచ్చింది. వాళ్ళిద్దరు కలిస్తే ఇమ్ము కాదు కదా, బమ్ము షేక్ అయిపోయింది అనమాట ఇమ్ముకి కూడా. అంతలా స్ట్రాటజీస్ ఉన్నాయి వాళ్ళిద్దరి దగ్గర. అండ్ ఇమ్ము, మాధురి, సంజన ఒక చోట కిచెన్లో కూర్చున్నారనమాట సో ఇమ్ము అండ్ సంజన ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఛాన్స్ వస్తే వదలవు, నీకు తెలుసు
ఇమ్ముకి ఎక్కిస్తుంది అనమాట ఇండిషన్లు, పంపు కొడుతుంది, జాక్ జాక్ జాక్, వాళ్ళకి వీళ్ళకి ఏమని చెప్పి ఈయనకేస్తుంది అనమాట. ఛాన్స్ వస్తే వదలవు నువ్వు, నాకు తెలుసురా బెటా అని చెప్తుంది అనమాట. నామినేషన్స్లో పెర్ఫామ్ చేయలేదు, లేకపోతే సైలెన్స్గా ఉండటం అనుకుంటున్నారు అనమాట. నామినేషన్స్లో పెర్ఫామ్ చేద్దాం, సైలెంట్గా ఉంటున్నారు కదేమో, అక్కడ జాకేస్తానని అంటుంది అనమాట. సో దీని తర్వాత మనిషి 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 ఆట అంటున్న సంజన, అక్కడ దివ్య చెప్పిన మాటలు సంజన చెప్తుంది. అండ్ ఇమ్ము కూడా భరణి ఆడిన ఆట కనిపించలేదు అండ్ రాము ఆడారు అన్నారనమాట. సో ఇది నిజమే. యాక్చువల్లీ మన భరణి భయ్య అనేది దగ్గరుండి కొంచెం రాముని కెప్టెన్సీ చేశారు కదా, ఆ టాపిక్ అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం మా వీళ్ళైతే కనుక. జనాలు ఎవరిని ఎక్కిస్తారో ఆలోచించి ఇలా చేసా అంటున్నాడు ఇమ్ము. సో నిజమే, జనాలు ఎవరిని ఎంచుకుంటారో ఆలోచించి ఇలా చేసా అంటారు అనమాట మన ఇమాన్యుల్. సో దివ్య వచ్చాక నేను నాన్నని దూరం పెట్టా. సంజన గారు కొంచెం, తనుజ గారు కొంచెం బాధపడతా ఉంటారు అనమాట. నాన్న నేను వచ్చాక, తనుజ వచ్చాక, దివ్య వచ్చాక నేను దూరం పెట్టాను, బాధపడుతుంది. ఆ విషయం నాకు చాలా బాధ వేస్తుంది. మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చాక కూడా బాండింగ్ అని దూరం పెట్టాను నాన్నని. ఇక్కడ నుంచో వస్తాం, 4 గోడల్లో ఉంటాం, ఒకళ్ళతో అయినా కనెక్షన్ అవుతాం, ఇలా చేస్తే ఎలా అంటుందన్నమాట సుమన్. దాని తర్వాత సుమ్ము పాపం నాకు పెయిన్ వస్తే జెల్ రాసేవాడు, భరణి అని చెప్తున్నాను అనమాట. సుమన్ నాకు పెయిన్ వస్తే జెల్ రాసేవాడు, నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి సుమన్ అన్న కూడా అబ్బో మామూలుగా ఏడవట్లేదు అనమాట. ఒక రేంజ్లో తనుజ టాపిక్ మార్చేస్తుంది. దాని తర్వాత సుమన్ అన్నకి బాధ నుంచి దూరం చేస్తుంది అనమాట. ఏంటన్నాను సుమన్ అన్న స్ట్రాంగ్ ప్లేయరే, ఆడియన్స్ అది ఇది అని చెప్పి సుమన్ అన్న కొంచెం ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేస్తుంది అనమాట. సుమన్ అన్న, రాము, తనుజ ఒక టీం అనమాట. సో సుమన్ అన్నని బాగా రెచ్చగొడుతుంది ఏంటో అసలు అన్నట్టుగా అనిపించింది. సుమన్ అన్న, రాము, తనుజ సుమన్ అన్న ఎక్కడో రెచ్చగొడుతుందని చెప్పి నాకైతే కనుక అనిపించింది మావా. సో ఇమ్ము, డెమాన్, రీతు, సంజన బాత్రూమ్ దగ్గర కూర్చొని మీటింగ్ భరణి టాపిక్ గురించి అనమాట. వీళ్ళు ముగ్గురైతే కలిస్తే మామూలుగా లేదనమాట. మా హౌస్లో చెలరేగిపోతున్నారు అనమాట వీళ్ళు ముగ్గురైతే కనుక. సంజన ఆయేషా గురించి చెప్తుంది, ఆ రోజు సింక్ దగ్గర జరిగిన ఇష్యూ గురించి చెప్తుంది అనమాట. అదే వాళ్ళిద్దరూ బాగా గిన్నెల దగ్గర అడ్జస్ట్ చేసుకున్నారు కదా, ఆ టాపిక్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఈవిడ. డిమాన్ అండ్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయిన టాపిక్ అదే, డిమాన్ అండ్ కళ్యాణ్ కూడా వచ్చి మాట్లాడుకుంటారు కదా. సో అదే టాపిక్ ఆవిడైతే కనుక అక్కడ డిస్కస్ చేసుకుంటారు. చిన్న టాపిక్ అది, బట్ వాళ్ళు కావాలని చెప్పి పెద్ద చేశారు, నానా రచ్చ రంబోలా చేసేసి మరి ఆ టాపిక్ని వేరే విధంగా టాలరేట్ చేశారు. ఫుడ్ ఆర్డర్ చేస్తాను మళ్ళీ, వీళ్ళకి గోల మామూలుగా కాదు స్వామి, ఫుడ్ లేనిదే ఉండలేరురా బాబు అన్నట్టుగా ఉందనమాట. సుమన్ అన్న, రమ్య ఇద్దరు గోంగూర రాయలు పచ్చడి, అది కావాలి ఇది కావాలని చెప్పి గోంగూర రొయ్యలు, ప్రాన్స్, వైట్ రైస్, గాడిది గుడ్డు, మసాలా అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో హెయిర్ ఫాల్ అవుతుంది ఇమ్ముకి ఇలా కూర్చోబెట్టుకుని మన తమ్ముళ్ళలో పెట్టాను చూడండి, కిందే ఉంటుంది పిక్. ఇమ్ము హెయిర్ ఫాల్ అవుతుంది ఇమ్ము నీకు చెప్తుంది అనమాట. నువ్వు మల్టీవిటమిన్స్ తినాలరా అని చెప్పి బాగా అంటుంది అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ వెరీ చీప్ అన్న రమ్య. నీ అమ్మ గోల, ఇది కూడా చెప్పుకోవాలి ఆవిడ. దాని తర్వాత ఇది వేరే, దాని తర్వాత స్వీట్ మొత్తం తినేశారంటుంది తనుజ. సో ఆ తనుజ గారేమో వచ్చి రాని ఇంగ్లీష్లో గౌరవ్ గారిని అడుగుతుంది. గౌరవ్ గారేమో నా స్వీట్ తీసుకో అంటాడు. నీ స్వీట్ నాకు వద్దు, మరి అందరికీ ఏం పెడతామని చెప్పి అది ఇది అంటది అనమాట. స్వీట్స్ కూడా కాసేపు అక్కడ జరిగింది. తనుజాకి ఇవ్వమని కళ్యాణ్ మంత్రికి వడ ఇచ్చిందంట, బట్ అది వడ మిస్ అయిందని చెప్పి ఆ వడ గోల కాసేపు. దాని తర్వాత రీతు అండ్ సాయి, నిఖిల్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత ముగ్గురు ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కరు మాట్లాడలేదు అంటే మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనమాట. గౌరవ్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఇంకా నైట్ అయితే కనుక గౌరవ్ పుట్టినరోజు కదా, తన సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి మామ. ఇక్కడ రమ్య ఇష్యూ చేస్తుంది అనమాట. కేక్ దగ్గర కూడా ఇష్యూ, నీ అమ్మ అలకంది. చిన్నపిల్లలు ఆశ చాక్లెట్ కలిగించినట్టు నువ్వేంది అమ్మ ఇంట్లో అలకడానికి వెళ్ళావా, తినడానికి వెళ్ళావు, నువ్వు అసలు ఏం అర్థం కావట్లేదు. అలకడం తినడానికి వెళ్ళినట్టు ఉంది. ఎస్పెషల్లీ రమ్య చెట్టి పిగిల్స్ గారు అయితే కనుక ఇక్కడ అడిగారు. సంజన గారికి ఈ టాపిక్ దగ్గర కోపం వచ్చింది, ఎందుకంటే కనుక మరీ ఎంత ఓవర్ చేస్తుంది ఏంటని చెప్పి ఆవిడైతే కానీ ఆలోచించారు. అండ్ రాము, రమ్య, సాయి శ్రీనివాసు ఒక చోట ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి అయితే కనుక సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు.
మేబీ మనోడు అది మనసులో ఏమైనా పెట్టుకున్నాడని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ సంజన గురించి సాయి మాట్లాడిన విషయం ఎగ్స్ తింటుంటే ఆవిడ పైన ఉన్న లెవెల్ కింద పడిపోయింది అని అంటున్నారు అనమాట రీతు ఇమ్ము. నిజంగానే అది కరెక్టే అనిపించింది. సంజన గురించి సాయి ఇలా మాట్లాడుతున్నాడు అనమాట, పలానా ఎగ్స్ ఇలా తింది, ఆవిడ పైన ఉన్న గ్రాఫ్ కింద పడిపోయింది అని చెప్పి మనోడైతే కనుక డీటెయిల్గా చెప్తున్నాడు. దాని తర్వాత రాముతో చెప్తుంది రమ్య, ఏమని, అమ్మ గుర్తుకు వస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట. అది ఓకే. దాని తర్వాత టీవీలు డివిడీలు ఉంటే బాగుండు, సీడీలు హాయిగా మూవీ పాత సినిమాలు చూస్తా కూర్చునేవాళ్ళని చెప్పి డిస్కషన్ చేసుకుంటారు వాళ్ళిద్దరు చాలాసేపు. అండ్ ఇమ్ము సంజన అసలు మొహమాటం పడకుండా నామినేషన్స్లో ఓపెన్గా ఉంటాను అంటుంది అనమాట. ఇమ్ము సంజనాతో సేఫ్ ప్లే ఆడను, అసలు సేఫ్ నామినేషన్స్ చేయను, సేఫ్ ప్లే ఆడను అని చెప్పి డీటెయిల్గా చెప్తుంది అనమాట. భరణిని ఆల్రెడీ పంపించేసి హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు అయితే. మామూలుగా లేదు, అదేంటంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, భరణిని పంపించేసి అది అని చెప్పి సాయి శ్రీనివాస్, ఇమాన్యుయల్ వీళ్ళందరూ అనుకున్నారు. నామినేషన్ గురించి డిస్కషన్ క్లియర్గా ఉన్నాడు. ఏమో పెద్ద ప్లాన్ అయితే చేస్తున్నారు బాబు సంజన అండ్ ఇమాన్యుయల్ కలిసి. వీళ్ళైతే కనుక చేసే ప్లాన్కి స్కెచ్కి మామూలుగా లేదు మా హౌస్లో అయితే కనుక. బంధాలు బాంధవ్యాలు, అమ్మ కూతురు నాన్న బాబాయ్ అని చెప్పి పుకారు లేపి చిన్నదాన్ని పెద్దదాన్ని భూతంగా చూపించి బాగా జనాల్లోకి ఆ మెసేజ్ని ఎక్కించి ఇలా ఆట ఆడలేడరా బాబు అన్న రీతిలో దాన్ని బాగా లాగేసేసి పిప్పి చేసేసి వదిలిపెట్టారు మామ. అసలు నాకైతే కనుక నిజంగా ఇది హార్ట్ టచింగ్ అని అనిపించింది. ఏదేమైనా సరే భరణి గారిది ఫేర్ నామినేషన్ అన్ఫేర్ నామినేషన్ మీరే చెప్పాలి కామెంట్ రూపంలో. ఓకేనా మామ, ఈ వీడియో అయితే కనుక అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.